ప్రేమైన అక్కలు అన్నలు, వేదిక మీద ఉన్న నాయకులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అనే ఆకాంక్షతో తరలి వచ్చిన వేలాది మంది ప్రజలు ఇవాళ ఇంటి కోసం కంటికి మింటికి ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రజలు వీళ్ళ ఆఖరందరూ ఈ ప్రభుత్వానికి వినబడుతుందా అనే ప్రశ్నని మనం వేసుకోవాలి. ఎందుకంటే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి పోరాటాలు చేస్తున్నటువంటి మనకి ఒక ఇల్లు కూడా దిక్కులేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆయన 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను కట్టి అవన్నీ పాడుబడి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రకరకాల మందు బాబులకి వాళ్ళకి నిలయాలుగా మారినే గాని చాలా చోట్ల కట్టి ఉన్న ఇల్లు కూడా మనకి ఇస్తలేరు. మరి ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం అన్నారు, అందరి దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. ఎందుకు ఇస్తలేరు అంటే రేవంత్ సర్కార్ కి మనకి ఇండ్లు ఇచ్చేదానికన్నా పెద్ద కార్యక్రమం ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వానికి అర్థం చేయించాలా. ఇల్లు అనేది ప్రాథమిక హక్కు, ఇది సంక్షేమ కార్యక్రమం కాదు. నువ్వు ఆడోళ్ళకి బస్సు ఫ్రీ అంటే అది సంక్షేమమేమో, కొన్ని కార్యక్రమాలు చేస్తే అవి సంక్షేమం, కానీ ఇల్లు అనేది రాజ్యాంగబద్ధ హక్కు. ప్రతి మనిషికి కూడా గౌరవంతో జీవించే హక్కు ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వాలకు అర్థం కాదా? ఏడ చూసినా ఏడ భూములున్నా కూడా రేవంత్ దృష్టి దాని మీదనే. రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి, ఆయన తమ్ముడు తిరుపతి రెడ్డి, ఆయన చుట్టూ ఉన్న మంది మార్బలం ఇవాళ హైదరాబాద్ లో గాని జిల్లాల్లో గాని ఏడ స్థలం ఉన్నా దాని మీద కన్నేస్తుండ్రు, మింగేస్తుండ్రు. ఇవాళ మొత్తం ఎవరు చూసినా సర్కార్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ దృష్టి భూమి మీద, భూమి చుట్టూ ఉన్నటువంటి లావాదేవీల మీదనే ఉన్నది. మరి భూమి కింద ఖనిజాలు తవ్వుకోనికే, భూమిని పంచుకోనికే, భూమిని దారాదత్తం చేయనికే, భూమిని అమ్ముకోనికే పనిచేస్తున్న ఈ సర్కార్ కి మన ఓట్లు వేయలేదా? మనం ఓట్లు వేయలేదా? మరి మన ఓట్లు వేసినటువంటి ఈ సర్కార్ మనకు ఎందుకు ఇల్లు ఇయ్యదు? సొంత ఇల్లు ఎంత మందికి ఉన్నది? ఇవాళ ఎంతమంది పేదలు కనీసమైనటువంటి ఇల్లు లేకుండా బతుకుతుంటే, సర్కార్ భూములలోనూ ఖాళీ జాగలలో ఇంత గుడిసెలు వేసుకుంటే వీళ్ళ కళ్ళల్లో మనం పోయా ఆ గుడిసెలు కూడా కూల వస్తున్నారు, ఆ గుడిసెలు కూడా కూల కొడుతున్నారు కదా. బుల్డోజర్ రాజ్యం తెచ్చిండ్రు, పేదోళ్ళ గుడిసెలు కూలగొట్టినటువంటి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఇందిరా పార్క్ నుంచి కూల్చిన ప్రతి గుడిసెకి కూడా పట్టా ఇవ్వాలి, కూల్చిన ప్రతి ఇల్లును కూడా కట్టి ఇవ్వాలి. ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలు మన నివాస హక్కులు, కనీసమైన నివాస హక్కుల కోసం మనం ధర్నా చౌకలో గర్జిస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు, సోయి లేదు. ఈ ప్రభుత్వానికి సోయి వచ్చే వరకు కూడా మనం మాట్లాడాలి. అట్లనే ఇవాళ ఒంటరి మహిళలు, అనేక రకాలుగా బాధలు పడుతున్న, గృహహింసకు గురవుతున్న మహిళలు ఎందరో ఇంత నీడ లేక మరింత సమస్యలకి బలవుతున్నారు. అందుకే మనం అడుగుతాం, పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. అందులో ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, జిల్లాల్లో అయితే దళితులు, ఆదివాసీలు, ఎస్సీ ఎస్సీలకు ఇవ్వాలా, బహుజనులకు ఇవ్వాలా, అట్లాగే మహిళలకి. ఒంటరి మహిళలు ఉన్నారు, కనీసమైనటువంటి నివాసం లేకపోతే వాళ్ళ బతుకెట్లా? మగోళ్ళు తాగి తందనాలాడి ఇల్లు మోసే మద్యం, లోకల్ సారా, అన్ని గుడమ్మ అన్ని తాగి 40 ఏళ్ళకే చచ్చిపోతున్న మగోళ్ళు ఉన్నారు. మరి ఆ ఇళ్లలో ఆడోళ్ళు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఉందా? ఇల్లు దిక్కులేని మగోళ్ళు తాగి ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి 65% ఒంటరి మహిళలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నారు. వాళ్ళ భర్తలు రకరకాల మద్యం, గుడమ్మ తాగి చచ్చిపోతుంటే అనారోగ్యాల పాలై ఆ ఇండ్లకి దిక్కేంది? ఆ ఒంటరి మహిళలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఫ్రీగా తిరగమని బస్ అయితే ఇచ్చింది, కానీ ఒంటరి మహిళల పెన్షన్లు ఏమైనా ఉన్నాయా? ముసలాళ్ళ పెన్షన్లు ఏమైనా ఉన్నాయా? వస్తున్నాయా? ఒంటరి మహిళలకి పెన్షన్లు ఇవ్వాలా, ప్రతి ఒంటరి మహిళ కూడా ఇల్లు ఇవ్వాలని ఈ పార్టీల నేతల సమక్షంలో, మీ అందరి సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల మహిళా సంఘంగా అట్లాగే గృహహింసకు గురవుతున్న వాళ్ళు, బాధితులుగా ఉన్న ఆడవాళ్ళని కూడా ప్రత్యేకంగా గుర్తించి ఒంటరి ఆడవాళ్ళు, అట్లాగే నీడలేని కుటుంబాలని గుర్తించి మరి వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని చెప్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి కమ్యూనిస్టు విప్లవ పార్టీలన్నీ ఏకమై చేస్తున్నటువంటి పోరాటాన్ని
స్పందించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటూ, మొత్తం భూములు దందాలు చేసుకుంటూ మునిగి తేలుతున్న ఈ సర్కార్, ఈ రేవంత్ సర్కార్ పేదవాళ్ళ ఇళ్ళని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలా, నివాస హక్కుల కోసం పోరాడుతున్న పార్టీల డిమాండ్లని, పేదవాళ్ళ కోసం చేస్తున్న ఈ డిమాండ్లని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. అట్లాగే పోరాడదాం నివాస హక్కుల కోసం, పోరాడదాం ప్రతి గుడిసెకు పట్టా ఇవ్వాలని, పోరాడదాం సొంత ఇళ్ల కోసం, పోరాడదాం ఇండ్ల స్థలాల కోసం, పోరాడదాం రెండు బెడ్రూమ్ల ఇళ్ల కోసం. ఇవ్వాలి ఇవ్వాలి ఇందిరమ్మ ఇల్లు, ఇవ్వాలి ఇవ్వాలి 2 బెడ్రూమ్లందరికీ, ఇవ్వాలి అర్హులైన వాళ్ళందరికీ 2 బెడ్రూమ్ల ఇల్లు. పోరాడదాం నివాస హక్కుల కోసం.